వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. ఘంటసాల పాటలు ఎంత గొప్పవో అందరికి తెలిసిన విషయమే అని, ఆయన వ్యక్తిత్వం అంతకంటే గొప్పదనే విషయాన్ని అన్యూట్రామ్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి సిహెచ్ ఫణి నిర్మాతగా ఘంటసాల ది గ్రేట్ అనే చిత్రాన్ని రూపొందించడం జరిగిందని దర్శకులు సిహెచ్ రామారావు తెలిపారు. ఈ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుందని, ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు కంటతడి పెట్టకుండా ఉండలేరన్నారు. కావలి ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని జూలై 12వ తేదీ ఆదివారం ఉదయం 9:15 వెంకటేశ్వర థియేటర్లో ప్రీవ్యూ షో ప్రదర్శన ఉంటుందని ఘంటసాల అభిమానులు తప్పకుండా చూడాల్సిన సినిమా అన్నారు. నమస్కారం. నేను ఘంటసాల ది గ్రేట్ అనే అమర గాయకుడి బయోపిక్ చిత్రానికి దర్శకుణ్ణి, నిర్మాతని. ఘంటసాల అంటే గొప్ప గాయకుడని అందరికీ తెలుసు, కానీ ఆయన వ్యక్తిత్వం అంతకంటే గొప్పదనే విషయం చాలా కొద్దిమందికి తెలుసు. అది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఘంటసాల గారి మీద పూర్తి నిడివి చిత్రం తీయడం జరిగింది. బయోపిక్స్ అంటే జీవిత గాథలు చిత్రాలుగా ప్రముఖులు రావడం జరిగింది. స్పోర్ట్స్ మెన్, తర్వాత రైటర్సు, తర్వాత సైంటిస్టులు, వీళ్ళందరి చిత్రాలు ఇదివరకులో జరిగింది. రీసెంట్గా మనందరికీ తెలుసు, మహానటి అనే సావిత్రి గారి జీవిత గాథ ఓ చిత్రంగా మలచబడింది. అంతేగాని ఒక గాయకుడి మీద ఇంతవరకు ప్రపంచ చరిత్రలోనే పూర్తి నిడిగల చిత్రం ఇంతవరకు రాలేదు. ఆ ఖ్యాతి ఘంటసాల గారికి దక్కింది. అది ఆ చిత్రానికి దర్శకత్వం వహించడం భగవంతుడు నాకు అదృష్టంగా భావించి చేయమని ఆశీర్వదించాడు. నేను చేయడం జరిగింది. ఈ సినిమా ఘంటసాల గారి పాటలతోనే ఆయన జీవిత గాథ చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమా చూసిన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అద్భుతమని ప్రశంసించారు. ఆద్యంతము ఆసక్తికరంగా ఉన్నదని చెప్పడం జరిగింది. అలాగే చూసిన ప్రతి వారు కూడా, ముఖ్యంగా మొదటి భాగంలో కంటతడి పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. అంత అద్భుతంగా వచ్చిన చిత్రాన్ని ఈ కావలి నగరంలో వెంకటేశ్వర థియేటర్లో ఈ నెల 12వ తారీఖున అంటే ఆదివారం 9:15 షో ప్రదర్శింపబడుతుంది. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఒకే ఒక షో, దట్ ఈజ్ ప్రీవ్యూ షో చేయడం జరుగుతుంది. ఇందులో సుమన్ను, సుబ్బరాయ శర్మ గారు, సాయి కృష్ణ ముఖ్య పాత్రలు. ఘంటసాల పాత్రధారిగా ప్రముఖ గాయకుడు, వర్ధమాన గాయకుడు కృష్ణ చైతన్య వేయడం జరిగింది. ఈ టీజర్ ఓపెన్ చేస్తూ స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు, అతన్ని ఎవరు సెలెక్ట్ చేశారో కానీ చాలా ఘంటసాల గారి పోలికలు అతనిలో మెండుగా ఉన్నాయి. చిన్నప్పుడు ఘంటసాలను చూస్తే ఈయనే గుర్తొచ్చాడు. అంత అద్భుతంగా చేశాడు ఈ సినిమా అనుకుని ప్రశంసించారు. తర్వాత ఘంటసాల గారి సతీమణిగా, సావిత్రమ్మగా కృష్ణ చైతన్య భార్య ప్రముఖ యాంకర్ మృదుల వేయడం జరిగింది. నిజ జీవితంలో భార్యాభర్తలు స్క్రీన్ మీద కూడా భార్యాభర్తలుగా కనిపించడం ఒక గొప్ప విశేషము. కానీ ఈ సినిమా చూడగానే అందరికీ ఇదేదో పెద్దవాళ్ళకి సంబంధించి అనుకుంటారు, కానీ సినిమా చూసిన తర్వాత పిల్లలకు కూడా చాలా ముఖ్యంగా ఈ సినిమాని చూపించడం అనేది జరగాలి. ఎందుకంటే ఒక లక్ష్య సాధన కోసం ఘంటసాల గారు ఎంత కష్టపడ్డారో, లక్ష్యం సాధించడానికి మనం జీవితంలో ఎంత కష్టపడాలో
ఈ సినిమా చూసి నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మనని ఈ స్థితికి చేకూర్చిన వాళ్ళు, గొప్ప గొప్ప చదువులు చదివించి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం జీవితంలో మర్చిపోకూడదని, తోటివారికి ఎలా సహాయపడాలి, వాళ్ళని కూడా ఎలా పైకి తీసుకురావాలి అనే సందేశం ఈ చిత్రంలో ఉంటుంది. బాగా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఆనాటి శంకరాభరణంతో దీన్ని పోల్చడం నిజంగా నాకు చాలా ఆనందం కలుగుతోంది. విశ్వనాథ్ గారి సినిమాలతోనూ, కొందరైతే మహానటితోనూ ప్రివ్యూ చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వేణోళ్ళ పొగుడుతున్నారు. ఈ సినిమాని మీకు పత్రికా ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను కోరినది ఏంటంటే, దీన్ని కావలి ప్రజలకు తీసుకెళ్ళవలసిందా కోరుతూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క షోని కూడా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.